నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వర్ శ్వేత గుప్తా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా గ్రూప్ 1లో అవినీతి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1లో ముఖ్యంగా ఒక పోస్టుకి 3 కోట్లు ఉద్యోగం తీసుకున్నారంటూ కూడా మాటలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. నిజంగా 3 కోట్లకు మీరేమైనా ఉద్యోగం తీసుకున్నారు, ఉద్యోగం ఇచ్చారంటే ఏం చెప్తారు? ఇది ప్రజాపాలన, కేసీఆర్ పాలన కాదని గుర్తుంచుకోవాలి. మాట్లాడే కుక్కలకు అందరికి ఒకటే సమాధానం. ఇది ప్రజాపాలనలో అవినీతికి తావు లేదు అనేది గుర్తుంచుకోవాలి. వాళ్ళలాగా ప్రతిసారి నోటిఫికేషన్లు రావడము, ప్రతిసారి పోస్ట్ పోన్ కావడము. స్వయాన కవిత ఈరోజు వల్లవాళ్ళ మాటలు చెప్తున్నటువంటి కవిత స్వయాన గ్రూప్ 1 ఏవైనా ఉండని ప్రతి పేపర్ లీక్ అయ్యి అమ్ముకున్నటువంటి దాఖలాలు, ఒకే ఊరు నుంచి 7 మంది ఎలిజిబుల్ అయినటువంటి దాఖలాలు గతంలో మనం చూసినాం. అట్లా కాలేదు, అట్లా జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని దీని మీద ఎక్కువగా మనం మాట్లాడితే మంచిగా ఉండదని నేను చెప్తున్నా. కోర్టు ఇచ్చినటువంటి ఏ డిసిషన్ అయినా సరే దానికి కట్టుబడి ఉంటుంది మా ప్రభుత్వం. ఒకవేళ ఎక్కడైనా తెలియకుండా తప్పు జరిగినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తే తప్పించి వాళ్ళలాగా అహంకారంతో కూడుకున్నటువంటి విషయాలు మా ప్రభుత్వం అయ్యేది. దీనికి మించి ఈ సబ్జెక్ట్ లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం నేను ఇంకా ఎక్కువగా అమ్ముకున్నారు. నేను ఒక్క మాటలో ఆన్సర్ చెప్పిన. వాళ్ళలాగా అవినీతి పాలన కాదు, మాది ప్రజాపాలన. ప్రజాపాలనలో అవినీతికి అనేది తావు లేదు అని నేను చెప్పిన. అమ్ముకునేది అనేది వాళ్ళ ఆలోచనలు, అవి అమ్ముకునేది అనేది వాళ్ళ వ్యవహారం, అమ్ముకునేది అనేది వాళ్ళ వ్యాపారం. ఇది మేము విద్యార్థులతో వ్యాపారం చెయ్యము, భవిష్యత్తుతోనే వ్యాపారం చెయ్యము. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనం కోసం ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో అవినీతి కానీ అమ్ముకోవడాలు అనే మాట ఇంకా చాలా దూరం అని నేను చెప్తున్నా. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? మొన్న యూరియా బంధు, నిన్నేమో డిగ్రీ విద్యార్థుల కళాశాల బంధు, ఇవాళేమో ముఖ్యంగా ఆరోగ్యశ్రీయే బంద్ అన్నట్టు కూడా హరీష్ రావు ట్వీట్ చేశారు. ఏం చెప్తారు? గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనని ఒక్కొక్కటి గుర్తు చేసుకొని మేమేం చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారని ఒక చిన్న డిబేట్ ఆన్సర్స్ ఇస్తాను నేను నీకు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వట్లేదని గతంలో కేసీఆర్ హయాంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని బంద్ చేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు హరీష్ రావు అంటున్నా. మీ ప్రెస్టేషన్లో కవిత తిట్టినందుకు బయటకు వచ్చి మా పార్టీల మీద, మా ప్రభుత్వం మీద నిందలేయడం కాదు, అసలు నీ ఏపు నువ్వు చూసుకో. ఇంకోటి, యూరియా గురించి మాట్లాడే నైతిక విలువ కానీ హక్కు కానీ బీఆర్ఎస్ వాళ్ళకి లేదు అని చెప్తున్నా. ఇదంతా లోపం ఎక్కడి నుంచి జరిగిందో వాళ్ళ గురించి మాట్లాడకుండా బీజేపీకి ఒక్క మాట అన్ని చేత కాదు. బీజేపీని చూస్తే భయపడేటటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద ఏడుస్తున్నటువంటి ఈ దొంగ నక్క వినయాన్ని ఈరోజు నేను చెప్తున్నా. నేను యూరియా ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ ఫ్యాక్టరీలు పెట్టిందా, లేకపోతే తెలంగాణలో ఫ్యాక్టరీలు ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మేము 11 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ పెడితే వాళ్ళు కుదించి 9 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తానని కేంద్రం ఒప్పందం చేసుకున్న తర్వాత 6 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకు సప్లై చేసింది. మిగతా ఇవ్వాల్సినటువంటి 2,92,000 మెట్రిక్ టన్నులు బకాయి ఉన్నటువంటి కేంద్రము ఇస్తామని కాలయాపన చేసి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతుల నుంచి వ్యతిరేకత రావాలి అని అన్ని రాష్ట్రాలు, వాళ్ళు పాలించే రాష్ట్రాలకి సప్లై జరిగి ఈరోజు వచ్చి ఇక్కడున్నటువంటి బీజేపీ ఎంపీలు కాస్త ఆలస్యం అయ్యింది, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద వేయొద్దు అని వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ తో మాట్లాడిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ కి బుద్ధి జ్ఞానం ఉండాలి. గతంలో 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఏమన్నంటే చైనానంట, ఏమన్నంటే సింధూర్ యుద్ధం అంట ఈ బీజేపీ రఘునందన్ రావు చెప్తాడు. దానికి యూరియాకి ఏం సంబంధము? మనం ఎందుకు ముందస్తుగా జాగ్రత్త పడలేదు కేంద్ర ప్రభుత్వం? మేము ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఇచ్చినాం, మీరు కుదించిన రిక్వైర్మెంట్ అని కూడా మేము యాక్సెప్ట్ చేసినాం. అయినా కానీ మా మీద ఇబ్బందులు రావాలి, రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత రావాలని 1 నెల రోజులు ఆలస్యం చేస్తే అతలాకుతలం చేసి రైతుల్ని బీఆర్ఎస్ దుర్మార్గులు అందులో దూరి, రైతుల మధ్యలో దూరి, వాళ్ళు ఈరోజు తెలంగాణ రైతుల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నంలో అక్కడ 10 మందికి యూరియా తక్కబడితే 90 మంది బీఆర్ఎస్ శక్తులు అక్కడ పనిచేసి చెప్పులు వాళ్ళ మనుషులతో పెట్టించి కావాలని కొట్లాటలు అక్కడ సృష్టించి ప్రభుత్వం మీద ఇబ్బంది దేవాలని చూస్తున్నా. ఇప్పటికీ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకోవాలి. ఆల్రెడీ 30,000 బస్తాలు
30,000 టన్నులు తెలంగాణకు వచ్చింది. ఇది ఎవరి లోపము? కేంద్రం లోపము. బీజేపీ మీద ఒక్క మాట అన్నికి ఎందుకు చేతనైతలేదు? సకాలంలో తెలంగాణకి మీరు యూరియా సప్లై చేయండి అని హరీష్ రావు ఒక్క మాట ఎందుకు బీజేపీని తిడతలేదు? మమ్మల్ని ఎందుకు తిడుతున్నాడు? మేమేమన్నా రిక్వైర్మెంట్ పెట్టాం? వాళ్ళ హయాంలోనంట ముందస్తుగా తెలంగాణ నుంచి ఒక దూత పోయి అక్కడ పనిచేస్తున్నానంట, వాళ్ళు రిక్వైర్మెంట్ తెచ్చుకుంటున్నారంట, ముందు స్టోరేజ్ చేసుకుంటున్నాడు. నువ్వు గంగా చెప్పాలి నాయన. గతంలో మీ ప్రభుత్వంలో లైన్లో నిలబడ్డటువంటి యూరియా కోసం నిలబడితే యూరియా చచ్చిపోయినటువంటి విషయం ఇదే. ఎర్రబెల్లి దయాకర్ సమ్మన్ ఎవరో మంత్రి అన్నాడు, గుర్తు చేసుకోవాలి. యూరియా గురించి లైన్లలో నిలబడినటువంటి మాటలు ఎంతమందిని ఎంత అసహ్యంగా తిట్టిండో గుర్తు చేసుకోవాలి. చచ్చిపోయినరు అని అంటే సినిమా థియేటర్లో టికెట్లు తీసుకొని కూడా చచ్చిపోతారు, కొట్లాటలు అయి చచ్చిపోతారని ఈ రైతుల్ని సినిమా టికెట్లతో పోల్చినటువంటి వ్యక్తులు వీళ్ళు మీ పార్టీలో ఉండి ఈరోజు మమ్మల్ని మా హయాంలో ఎక్కడ జరగలేదు, యూరియా కొరత లేదు అన్న వీడియోలు ఏమన్నా సజీవంగా ఉన్నాయి కదా. ఆ రోజు రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఉండుంటాయి. ఏవి కూడా చరిత్రని చెరిపేద్దామని మీరు నోటి మాటలతోనంటే చరిత్ర చెరిగిపోదు కదా. మా మీద నిందలేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికి మేము కూడా కేంద్రం నడిబొడ్డున మా ఎంపీలందరూ కూడా అక్కడ ధర్నా చేసినటువంటి విషయం మర్చిపోవద్దు. పార్లమెంట్ సాక్షిగా అడిగినటువంటి విషయం మర్చిపోవద్దు. మేము కేంద్రం మీద ఒత్తిడి తేకపోతే కదా మీరు అనాలే. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? 8 మంది ఎంపీలది కూడా బాధ్యత కదా. మరి వాళ్ళు వెళ్ళి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత. నువ్వు కూడా ఇదే పౌరులతో ఓటు హక్కు పొందినావు కదా. ఇదే పౌరులు ఓటేస్తే నువ్వు పోయి పార్లమెంట్లో కూర్చున్నావు కదా. నా తెలంగాణకి ఆ పౌరులు వేసినటువంటి ఓటుకు నీ బాధ్యత కదా సేవ చేయడం. పార్టీలు వేరేనా? ప్రజలైతే ఓటు మిమ్మల్ని వేసి గెలిపించారు కదా. ఆ 8 మంది కూడా వచ్చి మాలాగా కొట్లాడి అడగాలి కదా. ఎందుకు ముందస్తుగా రిక్వైర్మెంట్ మనం శాంక్షన్ చేసినాక కూడా తెలంగాణకి ఎందుకు ఇవ్వలేకపోతున్నామని వాళ్ళని అడగాలి కదా. వేరే రాష్ట్రాల్లో అవసరం లేని రాష్ట్రం నుంచి ఇక్కడ మాకు తరలించవచ్చు కదా. మీ రాష్ట్రాలలో మీ ప్రభుత్వాలు ఉన్న చోట సఫిషియెంట్గా యూరియా ఉంటుంది, మాకెందుకు ఇవ్వలేదు అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఏదైతే మొన్న 9,000 కోట్లు 9 రోజుల లోపల చరిత్ర సృష్టించి మేము రైతులకు రైతు భరోసా ఇచ్చినామో, 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి వడ్డీని మాఫీ 2 లక్షల వరకు ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేసినామో, ఇదంతా రైతులకి మేము 500 రూపాయలు రైతులకి బోనస్గా ఇచ్చినామో, ఇవన్నీ క్రెడిట్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. సన్నబియ్యం వల్ల క్రెడిట్ వస్తున్నది, ఇందిరమ్మ ఇండ్ల వల్ల క్రెడిట్ వస్తున్నది, ఈరోజు ఆరోగ్యశ్రీ వల్ల క్రెడిట్ వస్తుంది, అన్నిటి వల్ల క్రెడిట్ వస్తుంది. కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయాలి, దీన్ని డైవర్ట్ చేయాలి. ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేద్దామని ఈ దొంగలాడిన నాటకంలో భాగంగానే రైతుల్ని ఇబ్బంది పెట్టి 10 మంది రైతులు కొట్లాడినటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి 90 మంది ఆ దొంగలందరూ జమై కొట్లాట పెట్టి రైతులతో గొడవలు పడి కావాలని ప్రభుత్వం మీద ఇలాంటి నిందలు వేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్తున్నా. మేము రైతులకు వెన్నంటే ఉన్నాము, రైతులతోనే ఉన్నాము. రైతులకు ఇప్పటిదాకా 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం సంవత్సరం లోపల భారతదేశంలో ఎవరు ఇయ్యలేదు. గత చరిత్రలో కూడా ఎవరు ఇయ్యలేదు 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. రైతులకు అయితే రైతు భరోసా అయింది, రైతులకు బోనస్ అయితే ఏంది, రైతు రుణమాఫీ అయితే ఏంది, రైతులకు ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అయితే ఏంది, ఏదో ఒక రూపంలో రైతులకు ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించింది మా ప్రభుత్వం. ఈరోజు మేము రైతుల కోసం ఏదైనా చేయడానికి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. గతంలో ఎన్నడూ కూడా పండనంత పంట వడ్డీ రైతులు ఈసారి పండిస్తే అది కండ్ల మంటలు వేస్తున్నాయి వీళ్ళకు. కాళేశ్వరం నీళ్ళు అందకున్నా రైతులు మంచిగా పంటలు పండిస్తున్నారు. వడ్లు ఎప్పుడు కూడా గత చరిత్రలో వాళ్ళేమో ఒరేస్తే ఉరి అన్నారు, కాంగ్రెస్ ఏమో ఒరేస్తే కూడా మీకు సంతోషము, మీరు పండించిన ప్రతి పంట ప్రతి గింజని మేము కొనుక్కుంటామని కొని చూపించినాం. రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం కదా. అది తట్టుకోలేనటువంటి పాపాత్ములు, అది తట్టుకోలేనటువంటి రాక్షస జాతి మా మీద ఉసిగొలుపుతున్నది. ఇది నిజం కాదంటవా? మేము పట్టి చూపిస్తాం మీకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.